హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి ఫస్ట్ డే. సంక్రాంతి సంబరాలు డే 1 మంది ఈరోజు స్టార్టింగ్. అయితే ఈరోజు ఇప్పుడే లేసాను నేను. టైం వచ్చేసి 6:40 అయింది. కొంచెం లేట్గా లేసాను. ఇంకా బేలు వేద్దామని చూసాను, ట్రై చేశాను, కానీ బాగలేదు. మంచి కదా, చూడండి మంచి అలా చూపిస్తాను చూడండి. అదిగో మొత్తం మేఘాలు కమ్మేసి చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కడ కనిపించట్లే ఏమైంది. మొత్తం పొగ అయిపోయింది చూడండి చుట్టుపక్కల. కనిపిస్తుందా? అది ఇక పరిస్థితి. అదిగే వేలు ఎగలేదు నేను చలికి. ఇప్పుడు వెళ్తున్నా, ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు భోగిమంట దగ్గర. ప్రస్తుతానికి వెళ్తున్నాను అక్కడికి. చూద్దాం ఈరోజు డే మొత్తం కూడా ఎలా గడుస్తుంది ఏంటన్నా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం నాకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్స్ ఏమైనా ఆన్ చేసి పెట్టుకుని పక్కనే లైక్ చేయడం వల్ల మర్చిపోవద్దు. చూసారు కదా పొగ ఎలా ఉందో చుట్టుపక్కలంతా కూడా. ఇక్కడ మొత్తం మంచు, మేఘాలు చూడండి, ఏదో పొగ మంచు ప్రదేశాలకు వచ్చినట్టు ఉంది మనకి పరిస్థితి. స్టార్ట్ అయిపోయింది, మంట వేసారు ఇక్కడ, భోగి మంట. ఉన్న తక్కువైన జనాలు అయితే ప్రస్తుతానికి ఇక్కడ. మరి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా మంట. అంటే ఇంకా జనాలు ఎవరు రాలేదు పూర్తిగాను, వస్తున్నారు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది భోగి మంట అయిపోయింది మొత్తానికి. వస్తున్నారు జనాలు రాలేదు. చలికి ఎవరు లేస్తారు చెప్పండి. చుట్టుపక్కల చూడండి ఎంత కొంచెం. మా పల్లెటూరు చూపిస్తాను చూడండి, ఎంత మనుషులు ఎంతలో ముగిసిపోయింది. ఏంటిరా హ్యాపీ భోగి. ఇంటికి వస్తాం, మంట అయిపోయింది కదా, తాను చేసి రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్దాం మళ్ళీ ఊరి మీద తిరగడానికి. ఆ కోడి పందాలు అవన్నీ చూసి వద్దాం. ఓకేనా? రెడీ అయిపోయాం మరి మనం అయితే. ఫ్రెండ్స్ అయితే రెడీ అవుతున్నారు. ఇంకానే టైం వచ్చేసి 9:30 అయింది. మనమైతే రెడీ అయిపోయాం ప్రస్తుతానికి. డ్రెస్ ఇదే ఈరోజు భోగి కదా, ప్రస్తుతానికి ఇదే. ప్రస్తుతం ప్లాన్ ఏంటంటే కోడిపందాల దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఊళ్ళో కోడిపందాలు ఇట్టారు, మా ఊళ్ళో పక్క ఊళ్ళో కూడా కోడిపందాలు ఇట్టారు. అదే బర్రెలు తయారు చేస్తారు కదా. రెడీ అయిపోయిందని మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. రెడీ అయిపోయిందండి అక్కడ అంతా కూడా. వెళ్ళి అక్కడ లొకేషన్ ఎలా ఉంది, అదే అక్కడ ఎలా సెట్ చేశారు మొత్తం చూద్దాం. కోడిపందాలు కుమ్మేది మా తొట్టి గ్యాంగ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అనగా చెప్పాను వీళ్ళకి రమ్మని. ఇప్పుడు వచ్చే విషయాలు అదే మా గ్యాంగ్. ప్రస్తుతానికి ఇలా వెళ్తున్నాం డే 1. అలా పోతున్నాం అంతే. ఎక్కడ పోతున్నాం మాకు చెప్పడం. తాను చేసి మంటకాయ ఉంటే రంటారా కోడేసుకొచ్చి. అది మా ఫ్రెండ్స్ అడిగితే ఫస్ట్ నందసాపురం వెళ్దాం, ముగ్గురు పోటీలు కూడా అన్ని చూసి వచ్చేద్దాం సరదాగా అంటున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం మరి. ఫస్ట్ అక్కడి నుంచి తర్వాత నందసాపురం వెళ్ళి అటు నుంచి మనం ఎరవడ వద్దాం. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం మరి. ఊళ్ళో ఉన్నాం. వచ్చేసాం అక్కడికి బరి దగ్గరికి. చూపిస్తాను చూడండి బరి. చిన్నదిలా ఉంది ఇది. ఇంకో బరి దగ్గరికి వెళ్ళాలి. అంటే 2 పెట్టారు మా ఊళ్ళో. ప్రస్తుతానికి మా ఊరి ఎండింగ్లో ఉంది ఒక బరి, అక్కడ తీసుకొచ్చాను నేను. ఇదే ఎండింగ్లో ఇంకో సైడ్ మా ఊరు ఇంకో ఎండింగ్లో కూడా ఇంకో బరి పెట్టారు. అది కూడా చూపిస్తాను మీకు. ఇది చూద్దాం రండి ఫస్ట్ అయితే. వచ్చేసాం బరిలోకి. మనం అయితే కనిపిస్తుంది కదా దూరంగా టెంట్లు వేసి, అదే బరి అక్కడ. ఇదంతా పామాయిల తోట. ఇదంతా కూడా పామాయిల తోట. మరి ఇది మొత్తానికి బరి. ఇది మా పుంజి, మా ఊరిది. ఇంకో పందానికి వచ్చింది. అంటే ముగ్గులు పోటీలు లేవేమో అనుకున్నాం మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ ఉన్నాయంట. మా వాడు తెచ్చాడు పుంజు, ఇంకా రాలేదు అనుకున్నాను. మా వాడు వచ్చాడు. మరి ఎంత కొన్నామని ఇదేనా? ఏయ్ వస్తాను ఇంకే కదా. వస్తుంది గ్యాంగ్ మాలు కాదు. ఇక్కడ బరిలో పందాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే ముగ్గులు పోటీలు జరగట్లేదేమో అనుకున్నాం. అక్కడ ముగ్గులు పోటీలు వెళ్ళిపోతాం ఫస్ట్ ఉంటాం మేము. అక్కడికి వెళ్ళి అక్కడ ముగ్గులు పోటీలు చూసి తర్వాత ఇక్కడికి వస్తాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి అలా వెళ్తాం అంతే.
చాలా బాగుంటుంది మా ఊరు లొకేషన్. బట్టి ఇటుక బట్టీలు, పామాయిల తోటలు, అట్టి తోటలు, కొబ్బరి తోటలు, మంచి లొకేషన్ అయితే మా ఊరు సైడే. చేసి ఒకప్పుడు రాజులు ఉండేవారు కదా, రాజారి కోట చూపిస్తాను చూడండి. అది మా ఊరు సైడ్ రాజారి కోట. పిఠాపురంలో ఒకటి ఉంది కోట, ఇక్కడ రాజారి కోట ఇంకోటి చూపిస్తాను. ఇది పడగొడే శుభ్రం నాశనం చేశారు, కనిపిస్తుంది అదే మొత్తం అంతా కూడా. పాపిడిచి మామిడి చెట్లు కడేసి చెత్త చేశారు. అప్పట్లో ఉండేది బాగా. అక్కడ ముగ్గులు పోటీలు వీడియో తీయడం కావదు, ఎందుకంటే తీయనివారు ఎవరు కూడా సాధారణంగానే. ఏదో చూసి వచ్చేసి అంతే సాధారణ వీడియో తీయని వాళ్ళు. ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది, నెంబర్ గుండా ఎలా ఆడతారు అనేది కొంతమంది తెలియదు, చెప్తానండి. ఇప్పుడు ఈ బోర్డు మీద 6 అంకెల నెంబర్లు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు అతను చూసారా 50 వేసాడు దాని మీద 5 మీద. ఇప్పుడు అతను తిప్పుతున్నాడు కదా, తిప్పి కింద వేసాడు కదా, అందులో ఇప్పుడు ఒక 3 5లు వచ్చి ఉన్నాయని 2 3 పడ్డాయి అనుకో, అప్పుడు 5 వేసిన 50కి ఇంకో 150 కలిపి 200 వస్తాయి అడిగి. అలా 1కి 3 లేదా 2 అలా యాడ్ చేస్తారు. దాన్ని నెంబర్ గుండా అంటారు. స్టార్ట్ అయింది ఇక్కడ, అది ఇక్కడ అయిపోయింది. ఇంకో బరికి వెళ్దాం మనం. ఈ రోజుకి గంట అయిపోయింది, ఇవి 2 కోళ్ళు కూడా 1.5 గంటల నుంచి కొట్టుకుంటున్నాయి. ఇంకా లాస్ట్లో ఇంకా ఎలా పని అవుదమ్మా, ఎవరు కోడిని అలా ఇవ్వండి ఎందుకని చెప్పి ఇంకా పంపించేసారు అన్నమాట. ఈరోజు తేలదా 2 కొట్టేసుకుంటున్నాయి కదా, 2 సైకిల్ కొట్టుకోవడం వల్ల ఎవరిదాలు పట్టిపోయిన బాబుని ఇచ్చారు. ఎంతసేపు గంట నుంచి కొట్టుకుంటున్నాయి, 1.5 గంటన్నర అయిపోతుంది అలాగా. ఇంకెంతసేపు కొట్టుకుంటే మాత్రం అయ్యి అందుకని ఇంకెవడ బాబు ఈరోజు అవదమ్మ అయ్యి ఎవడ పుంజాడు ఇట్టుకోండి ఇంటికని చెప్పి పంపించేసారు. ఎవడదాడు ఊడేసుకుంటే పీవచ్చంగా ఆ తెల్ల కోడికి వస్తే ఎర్రగా అయిపోయింది. ఫస్ట్ టైం చూసి నేను, అంటే చూసుకోండి దూరం నుంచి చూసుకోండి, దగ్గర నుంచి వెళ్ళాలి. ఇప్పుడు దగ్గర నుంచి ఈరోజు వచ్చాను, మీకు కూడా చూపించగలిగాను. అయితే బాగుంది. ఈ బరి అయిపోయింది కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ బరి అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ ఊరి చివరన ఇంకో బరికి వెళ్దాం. అది నేను ఊర్లో ఉంది, అది ఊరి చివరం కాదు, ఊర్లో ఉంది అది కూడా. అక్కడికి వెళ్ళి ఈసారి చూద్దాం అక్కడ ఎలా ఉంది, ఆ బరిలో ఎంత బాగుంది, అక్కడ ఎంతమంది ఎలా ఉన్నా చూద్దాం. అక్కడ పరిస్థితి ఏంటో, అక్కడ ఎంతమంది వచ్చారో, అక్కడ ఎలా ఉన్నాయో, అక్కడ ఎంతసేపు కొట్టుకుంటే పుంజులు చూద్దాం అన్నీ కూడా. ప్రస్తుతానికి అయితే మీరైతే మాది గట్టిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా వేయండి. లైక్ కొట్టే చేత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. వస్తాం బయట, అంటే కొంచెం దగ్గరలో ఉన్న ఊళ్ళో ఉంది చివర. అదే చూపిస్తాం. ఇదే వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ. ఆ గుడికి గుడి దగ్గర నుంచి కొంచెం వచ్చాను ఎదురుకి. అంటే ఇది ఊరి చివరి లెక్క రాదు, కానీ ఊరి చివరి లెక్కే. అంటే అర్థం చెప్పాను టీలాకండి. అది కనిపిస్తుంది కదా, ఇదే మనం వచ్చి సెకండ్ బరి ఇదే. అంటే ఇది ఒకరిదే అది ఒకరిదే అన్నమాట. సేమ్ 2 ఒక జనాలు ఒకలా ఉన్నారు అక్కడెక్కడ కూడా. సేమ్ చూద్దాం, అక్కడ కూడా చూద్దాం. అక్కడ చూస్తాం ఫస్ట్ ఇక్కడ, మరి తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడదాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. తక్కువ జనాలు కాబట్టి ఇక్కడ తక్కువ జనాలు. కోళ్ళు ఎక్కువగా ఉన్నాయి కానీ జనాలు తక్కువ ఉన్నారు ఇక్కడ. పర్లే, ఇక్కడ చూద్దాం నెమ్మదిగుండి గట్ట. ఇక్కడ జనాలు పర్లేదు బాగానే ఉన్నారు. ఇక్కడ కూడా ఎక్కువ ఉండరు అనుకున్నాను. పర్లేదు సేమ్ ఒకలాగా ఉన్నారు అక్కడెక్కడ కూడా. కోడి పందాల దగ్గర ఇక్కడ తక్కువ, అక్కడైతే ఎక్కువ బాగా. సేమ్ ఇక్కడ కూడా బెస్ట్ అని చెప్పచ్చు. ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఏసీ కొద్దీ 3 సార్లు 2 సార్లు వస్తుంటాయి. ఒక 1000 రూపాయలు వచ్చాక 100 రూపీస్ పెడితే 1000 రూపాయలు వచ్చిందాక మీకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ రోజు మీరు ఇంకా అక్కడ ఉండి ఇంకో వచ్చేస్తే కూర్చున్నారనుకో, ఉన్నాయి కాస్త పోతే ఖాళీ చేతులు ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ అదే మ్యాజిక్. ఓవల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. మొహం పడుకొని తినండి, ఓకేనా? చూసారు కదా మొత్తం 7 గంట ఉంది ఇక్కడ. 7 గంట తినేది అక్కడైతే సపరేట్. ఒక భోజనం బ్రేక్ తీసుకున్నాం, భోజనం చేసి వచ్చేస్తాం. అయిపోయింది. ఒక 150 అంతా పోయింది. వేసాం మా వాడికి అయితే డబ్బులు వచ్చాయి, కానీ ఈరోజు 800 వచ్చాయి. మరి ఇంకా 2 రోజులు టైం ఉంది. నాదైతే 150 పోయింది. నెంబర్ డాడీ మరి పోయింది మొత్తం బోర్డు. తినేసాం, ఫుల్గా కొట్టిన తినేసాం. ఇప్పుడు మా వాడు ప్లానింగ్ కూడా వేసాడు ఏంటంటే సినిమాకి వెళ్దాం అంటున్నాడు. సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి సినిమాకి వెళ్దాం చెప్తున్నాడు మా వాడు. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతాం, వాడి కోసం వెళ్తున్నాడు సినిమాకి. అంటే చూస్తే హనుమాన్ సినిమా మళ్ళీ చూద్దాం వెళ్తున్నాడు. ఓకే, ఇంకా మా వాడు వచ్చాడు బండి వేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎవరు బాయ్ మళ్ళీ వెళ్దాం. థియేటర్ దగ్గరలో ఉన్నాం మనం.
వస్తాం టికెట్లు ఖాళీ ఉంటాయట డౌటే ఇప్పుడు వదిలేట సినిమా ఖాళీ ఖాళీ ఉంటుందా ఉంటున్నాం అయితే వస్తాం థియేటర్కి వస్తాం చూస్తున్నారు కదా హనుమాన్ సినిమా చూద్దాం టికెట్లు ఉన్నాయా లేవో మరి డౌటే అంటే ఉండకూడదు ఉండదు ఇక్కడ మాకు షాక్ తగిలింది 7:30 షో టైమ్స్ మార్చారంట 1:30 స్టార్ట్ అయిపోయిందండి షో ఒకటి మళ్ళీ 7:30 షో ఒకటి ఉంది అంటే 5 షోలు మార్చారు డేకి పర్లేదు పెద్ద ప్లానే మరి ఇంకో థియేటర్కి వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంది వెళ్తా చూసి వస్తాం అక్కడ కూడా ఇంకో థియేటర్కి వచ్చాం మరి ఇక్కడ ఏం ఆడుతుంది సైన్యమా సైతమా ఇది ఒకటి ఆడుతుంది ఇంకోటి గుంటూరు కారం ఒకటి ఆడుతుంది మరి ఇక్కడ టికెట్లు చూడాలి ఇక్కడ టికెట్లు ఎలా ఉన్నాయి మరి ఉన్నాయా లేవా అసలు వస్తాం ఇంకో థియేటర్ మరి ఉందా చూడాలి టికెట్లు ఉన్నాయా లేదో చెప్తా అది ఇక్కడ కూడా ఒక షాక్ తగిలిందమ్మా మామూలుగా అది గుంటూరు గారానికి టికెట్లు ఉన్నాయి కానీ లాస్ట్ 3 రూల్స్ మాత్రం ఉన్నాయి లాస్ట్లో 200 టికెట్ మళ్ళీ పైగా వెంకటేష్ సినిమా ఉంది కానీ వెంకటేష్ సినిమా బాగాలేని టాక్ విన్నాను నెగిటివ్ టాక్ వచ్చింది దానివల్ల ప్లానింగ్ మార్చేసాం చూద్దాం సత్య థియేటర్ ఇంకో థియేటర్ ఉంది పిఠాపురంలో ఆ థియేటర్కి వెళ్ళి అక్కడ ఎలా చూద్దాం అక్కడే సినిమా ఆడుతున్నాం మరి ఫైనల్లీ టికెట్లు సంపాదించాం 2 కే రోల్లో వచ్చే కే 3-4 వచ్చింది కే రోల్లో పర్లేదు నా సామిరంగా సత్య థియేటర్ పిఠాపురం థియేటర్ పర్లేదు 2 టికెట్లు వచ్చి చాలు మా వాళ్ళకి కాకపోతే బాగా చివరిచ్చేసాడు కే రోల్లో బాగా చివరిచ్చాడు దానివల్ల ఎలా చూద్దాం మరి ఓకే లోపల కూర్చున్నాం కే 3-4 సీట్స్ స్టార్ట్ చేయలేదు టైం ఎంత అయిందంటే 2:22 అయింది ఇంకెప్పుడు ఎత్తాడు చూద్దాం సరదాగా థియేటర్ చూద్దామో చూడండి సీట్లు కొన్నాం కొత్త సీట్లు కవర్ కూడా తీయలేదు సీట్లు అప్పుడే కనపడదాం కూడా లైట్లు వెళ్ళేదాడు ఏదో అలా అంటున్నాను ఇంటర్వెల్ అయిందమ్మా బ్రేక్ చిన్న విరామం ఇచ్చారు మామూలుగా మరి నా సామి రంగా విరామం ఇచ్చారు పర్లే ఫస్ట్ హాఫ్ చూడొచ్చు మ్యాక్సిమం చూడొచ్చు అని చెప్పచ్చు బాగుంది బీజిఎం కూడా పర్లే సెట్ కాలే కానీ నా దేశం అడిగితే సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చింది పర్లే చెప్పచ్చు చూడొచ్చు విరామం కదా ఒక పన్ను ఒక గొట్టలు పెట్టాలా తీసుకున్నాం సినిమా అయిపోయింది పర్లే ఒక 4 పాయింట్ రేటింగ్ ఇవ్వచ్చు ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది సెకండ్ హాఫ్ కూడా పర్లేదు చూడొచ్చు ఈరోజు ప్లానింగ్లు అయిపోయాయి అనుకుంటున్నాను నేనే మరి టైం వచ్చేసి 5:30 అయింది ఇంకేముంది ఊళ్ళో తిరగడం అలాగా హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాం మన ఇంటికి అయితే ఇప్పుడు సినిమా ఓకే పర్లే చూడొచ్చు నాకు మరీ అంతదిగా నచ్చలేదు కానీ పర్లే చూడొచ్చులే ఒకసారి వస్తాం మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మా ఇల్లు చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు అంటే ప్లాస్టింగ్ కట్ట ఇంకేం అవ్వలేదు ఇది నా బైకు తెలుసు కదా మీ అందరికీ ఇది నా బైకు ఇది నా సైకిల్ అంటే ఒకప్పుడు మా నాన్నగారి సైకిల్ మూలాడిసి ఒక పక్క నడిచేసాను అలాగా మేడకుదో మేడం లొకేషన్ ఎలా ఉంటుంది చూపిస్తాను ఇంకా ఏం అవ్వాలి ప్లాస్టింగ్ అంటే ఏం చేయించుకోలేదు అంటే ఇవన్నీ పొలాలు ఇవి కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా అయితే స్థలాలు అమ్మేసి ఇలా చేస్తారు పంట పొలాలన్నీ కూడా ఇది చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది ఇక్కడ వెదర్ అంతా కూడా సూపర్ ఉండదు పక్కనే చెరుకు తోటలు అవన్నీ పొలాలు సంక్రాంతి సంబరాలు డే 1 ముగిసింది డే 2కి స్వాగతం గుడ్ నైట్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్